నమస్కారం. శనివారం కదా కొంచెం లేట్గా అప్డేట్ అయ్యి నేను ఇందాక ఇచ్చినటువంటి వీడియోలో నిన్న ఈవినింగ్ రేట్స్ అవి. సో ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత చూస్తే పేక మెడల్లో కుప్పకూలిపోయింది. బంగారం, వెండి, ప్లాటినం అయితే దారుణంగా పడిపోయింది అసలు. సో బంగారం వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అరౌండ్ 2,940 రూపాయలు పడిపోయింది 10 గ్రాములకి. 1,45,970 ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 2,750 రూపాయలు పడిపోయింది 10 గ్రాములు. 1,33,800 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ 2,250 రూపాయలు పడిపోయింది. 1,09,480 రూపాయలుగా ఉంది. ఇవి బంగారం ధరలు. వెండి ఇది ఇంకా దారుణం, 10,000 రూపాయలు పడిపోయింది, ఏకంగా 2,45,000 వచ్చేసింది. లాస్ట్ 6 మంత్స్లో ఎక్కడ 4,20,000, ఎక్కడ 2,45,000 అండి. ఇక ప్లాటినం వచ్చేసి ఇది దారుణం అసలు. ఆల్రెడీ ఉందే 60,000 చిల్లర రెండు, ఇప్పుడు వచ్చేసి 2,280 రూపాయలు పడిపోయింది. 57,940 రూపాయలుగా ఉంది. ఏంటిది? ప్లాటినం. సో ఇవి బంగారం, వెండి, ప్లాటినం ధరలు. ఇందా చెప్పా కదా, ఇంకా యుద్ధం తీవ్రతరమే అవుతుంది. ఇరాన్ కూడా ఆపట్ల. రంజాన్ సందర్భంగా మాట చెప్పాడు, శత్రువు ఓడిపోయాడు అని చెప్పేసి. అమెరికా వాడు, ఇజ్రాయెల్ వాడు ఒప్పుకోవట్ల, మేము ఎక్కడ ఓడిపోయాం చూద్దారా అని. సో కంపు చేస్తున్నారు. అంతా కూడా ఆయిల్ అండ్ గ్యాస్ మీదే ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్లో మొత్తం అదే. ఇక బంగారం, వెండి అన్నప్పుడు కొనేవారు లేరు. కొంటే డొమెస్టిక్ మార్కెట్లో మనం వాడటం కోసం కొనాలి. ఆల్రెడీ దానికి సరిపడ బంగారం ఉంది, ఇంకా అందుకని రేట్లు పడిపోతూ ఉన్నాయి. ఇవాళ సాటర్డే కదా, ఒక 3-4 డేస్ చూడండి. మీరు అనుకున్న ఒక రేట్ అనుకోండి. ఇప్పుడు ఎంత ఇది 1,33,000 చిల్లర ఉంది. నేను నిన్న మొన్న మహా పడినా కానీ 1,30,000 పడదండి అన్న. ఒకవేళ 1,30,000 కనుక పడిందంటే హ్యాపీ కొనుక్కోండి, డబ్బు కనుక ఉంటే. ఎందుకంటే ఖచ్చితంగా త్వరలో అయితే పెరిగింది.